నమస్తే, వెల్కమ్ టు SVS7 టీవీ. నేను శ్రీకాంత్. మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా? సోషల్ మీడియా విడిచి ఉండలేకపోతున్నారా? ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ మన జీవితంలో భాగమైపోయింది. కానీ దీన్ని ఎక్కువగా వాడడం శరీరానికి, మనసుకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొత్త పరిశోధన ప్రకారం ఫోన్ అధిక వినియోగం డిప్రెషన్, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలకు దారితీస్తోందని, కాబట్టి ఫోన్ వాడకాన్ని నియంత్రించడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఫోన్ వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేకుండా బతకడం చాలా కష్టం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ మన చేతిలోనే ఉంటుంది. కానీ ఇలా ఫోన్ను ఎక్కువగా వాడడం మన శరీరానికి, మనసుకి చాలా హానికరం. గంటల కొద్దీ వీడియోలు, సోషల్ మీడియా చూడడం వల్ల మెదడు పనితీరు దెబ్బతింటోంది. కొత్త పరిశోధన ఏం చెబుతోంది? 2023లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్లో ఒక పరిశోధన వచ్చింది. ఈ అధ్యయనంలో 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న 655 మందిని పరిశీలించారు. ఫోన్ ఎక్కువగా వాడేవారు డిప్రెషన్, ఆందోళన, నిద్రలేమి సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారని తేలింది. ముఖ్యంగా రాత్రిపూట నిద్ర మధ్యలో మెలకువ రావడం ఫోన్ ఎక్కువగా వాడడం వల్లే అని అధ్యయనం చెప్పింది. మానసిక సమస్యలకు కారణం. ఈ పరిశోధన ప్రకారం మానసిక సమస్యకు చాలా కారణాలున్నాయి. వాటిలో ఫోన్ వాడడం ఒక ముఖ్యమైన కారణం. 40% సమస్యలు సోషల్ మీడియా వాడకం వల్లనే వస్తున్నాయి. 12% సమస్యలు నిద్రలేమి వల్ల వస్తున్నాయి. 13% సమస్యలు కుటుంబంలో సమస్యల వల్ల వస్తున్నాయి. 10% సమస్యలు సైబర్ వేధింపుల వల్ల వస్తున్నాయి. ఫోన్ వాడకం తగ్గించడం ఎలా? మీ ఫోన్కు వచ్చే అవసరం లేని నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి. రోజులో ఎంతసేపు ఫోన్ వాడాలి అనే సమయం పరిమితి పెట్టుకోండి. సోషల్ మీడియా కోసం రోజుకు 30 నిమిషాలు టైమర్ పెట్టుకొని ఆ సమయం అయిపోగానే లాగౌట్ చేయండి. సోషల్ మీడియాలో చెడు వార్తలు ఎక్కువగా చూడడం మానేసి పుస్తకాలు చదవడం, వాకింగ్ చేయడం లేదా కుటుంబంతో, స్నేహితులతో సమయం గడపండి. ఇలా చేయడం వల్ల మనసుకే మానసిక సమస్యలు లేకుండా శరీరం కూడా ఎంతో చురుగ్గా, మెదడు కూడా చురుగ్గా పనిచేసే విధానాలు పెరుగుతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SVS7 టీవీ.